నుంచి వ్యూ చూడండి గాయస్. దాని మీదకి కాసేపు గాలి వాసన కథగా ఉంది గాయస్. హాయ్ గైస్, ఎలా ఉన్నారు అందరూ? ఈ రోజు మ్యాటర్ ఏంటంటే తిరుపతి దగ్గర ఉన్న మామదూర్ అనే ప్లేస్ కి అయితే పోతున్నాము నేను మా తమ్ముడు. సో ఎలా ఉంటుందో చూపిస్తాను పదండి. ఇది వచ్చి మంగంపేట దగ్గర చూడండి. ఇక్కడ ఉండే కొండలను పేల్చి ఇక్కడ నుంచి వచ్చిన రాయితో రకరకాల ప్రోడక్ట్లు తయారు చేసి విదేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. ఇక్కడ చూడండి సగం కొండను అయితే ధ్వంసం చేశారు. ఇంకొన్ని రోజులకైతే ఈ కొండ లేకుండా చేస్తారు. ఇక్కడ చూడడానికి వ్యూ బాగున్నదని చెప్పి ఇక్కడ కాసేపు ఆగాము. ఇక్కడ చూడండి కోతులు కంటిపులు తాలేదని మా బైక్ సీట్ అయితే కొరికేస్తుంది. ఇక్కడ ఉంటే కోతులన్నీ వస్తాయని చెప్పి ఇక్కడ నుంచి అయితే మళ్ళీ స్టార్ట్ అయ్యాము మామదూర్ కి. ఫైనల్ మామదూర్ అయితే వచ్చేసాం గాయస్. మామదూర్కి రాజంపేట నుంచి 60 కిలోమీటర్స్ అయితే ఉంటుంది గాయస్. అదే తిరుపతి నుంచి అయితే 20 కిలోమీటర్స్ అయితే ఉంటుంది గాయస్. వెల్కమ్ మామదూర్ గాయస్. బైక్ పార్క్ చేసి ఇక్కడ టికెట్ తీసుకునే దానికైతే వచ్చాము. ఇక్కడ పర్ పర్సన్ కి 30 రూపీస్ అయితే చార్జ్ చేస్తారు. బైక్ అయితే 10 రూపీస్ అయితే చార్జ్ చేస్తున్నారు. సో ఇక్కడ టికెట్ తీసుకుని ఇక్కడ నుంచి అయితే లోపలికి వెళ్తున్నాము. ఇదంతా ఫారెస్ట్ ఏరియా గాయస్. సో పదండి లోపల ఎలా ఉంటుందో చూద్దాము. అక్కడ చూడండి పిల్లకాయలు ఆడుకునే దానికి కూడా పెట్టారు. ఇక్కడ చూడండి ఎటు చూసే పచ్చగా కనబడతాయి చెట్లు. ఇక్కడ ప్లేస్ అయితే ప్రశాంతంగా పీస్ఫుల్ గా ఉంది. కొన్నిసార్లు అనిపిస్తుంది ఇలాంటి ప్లేస్ కి వచ్చేప్పుడు మంచం వేసుకొని ఇక్కడ పనుకుంటే ప్రశాంతంగా ఉంటుందని. ఇక్కడ నుంచి వెళ్ళాలంట వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే. ఇక్కడ నుంచి వ్యూ చూడండి గాయస్, కథకమని ఉంది. సూపర్ ఉన్నది లొకేషన్. వ్యూ చూడరా, ఇది నుంచి బాగుందా? మణికంఠ ఇక్కడ చెట్లు చూడండి గైస్ ఎలా ఉన్నాయో. మా ఏరియాలో వెదురు చెట్లు అంటారు వీటిని. మరి మీ ఏరియాలో ఏమంటారు కామెంట్ చేయండి. చాలా దూరం అయితే ఉంది గాయస్. ఇప్పటికే 1 కిలోమీటర్ అయితే వచ్చేసాము. కూర్చో. ఉయ్యాలి కన్నది నిజంగానే. ఇక్కడ చూడండి దారిలో పోతా ఉంటే చెట్టు చూడండి ఉయ్యాలా ఉందని దాని మీదకి ఎక్కి కాసేపు ఊగాము. ఫైనల్లీ 1.5 కిలోమీటర్ నడిచిన లొకేషన్ అయితే వచ్చేసాము. కథక్క ఉన్నది ప్లేస్. ఇక్కడ గాలి అడవి వాసన కథకం ఉంది గాయస్. మీరు కానీ వచ్చారంటే మంచిగా ఫీల్ అవుతారు. ఇక్కడ చూడండి చాలా మంది ఫ్యామిలీస్ తో వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు. వ్యూ మాత్రం అదిరిపోయింది గాయస్. చూడండి గాయస్ ఇక్కడ నీళ్లు చాలా బాగున్నాయి అని చెప్పి ఇక్కడ కాసేపు మునిగాము.
ఓకే. అక్కడ మునిగేది కంప్లీట్ చేసుకుని తిరుపతి దగ్గర ఉండే ఇస్కాన్ టెంపుల్కి అయితే పోతున్నాం గైస్. ఇక్కడ ఇప్పుడిప్పుడే సన్సెట్ అవుతుంది, చూడండి ఎలా ఉందో. తిరుపతిలో నైట్ టైం వ్యూ చూడండి గైస్ ఎలా ఉందో, సూపర్ ఉంది. సో ఇస్కాన్ టెంపుల్కి అయితే వచ్చేసాము, పదండి లోపలికి వెళ్దాము. లోపల అయితే భజన చేస్తారు, పదండి లోపలికి వెళ్ళి చూద్దాము. అవుట్ సైడ్ నుంచి ఇస్కాన్ టెంపుల్ చూడండి, చాలా బాగుంది నైట్ టైం లైటింగ్తో. సో పదండి లోపలికి వెళ్ళి దేవుని చూద్దాము. ఫేవరెటా? దేవుని చూసుకుని బయటకైతే వచ్చేసాము. ఇక్కడ నుంచి వ్యూ చూడండి గాయస్, అదిరిపోయింది. అమృతం తయారు చేసేటప్పుడు ఆ కొండను పిండితే అట్లా ఎట్లా అమృతం వస్తుంది, పిండితే అప్పుడు అమృతం వస్తుంది. అమృతం అంతా ప్రవహిస్తుంది, దాన్ని పట్టుకొని రాక్షసులు ఇదంతా తాగుతారు. తాగినప్పుడు వాళ్ళు కూడా అమరులు అవుతారు. ఓకే, అది ఆ కొండను అట్లా ఎట్లా పట్టుకొని పిండినప్పుడు అమృతం వస్తుంది, తయారవుతుంది అన్నమాట. అది స్టోరీ. నువ్వు ఏ స్టోరీ గురించి అడిగినా చెప్తాను. ఓకే గైస్, ఈ వీడియో ఇంతతో కంప్లీట్ అయింది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి గైస్. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. సీ యూ నెక్స్ట్ వీడియో. బై బాయ్.